తెలియగల వాళ్ళు వాక్యాన్ని వాళ్ళకు అనుకూలంగా అన్వయించుకునే వాళ్ళు ఏం చెప్తారంటే ఇది యెజబెల్ అనే దురాత్మ గురించి కదా, ఆ దూత గురించి కదా చెప్పబడిందని. సరే, నీ లెక్కలోకే వచ్చాను నేను. ఆ యెజబెల్ దురాత్మ యొక్క అవలక్షణాలు నీలో ఏమున్నాయి చెప్పు. నీలో ఉన్న అవలక్షణాలు ఉంటాయి యెజబెల్ సంబంధించినవి. దైవజనుడు చంపుదాం అనేటువంటి లక్షణాలు ఉంటాయి. దైవ చిత్తానికి వ్యతిరేకంగా దేవుడు వైపు ప్రజలను నడిపించకుండా ఈ లోక సంబంధమైన విగ్రహాల వైపు నడిపిస్తూ ఉంటారు. ఇది యెజబెలుకున్న లక్షణం. యెజబెలమ్మ ఐగుప్తు నుంచి వచ్చింది. ఐగుప్తు నుంచి వచ్చా ఆ సంఖన ఒకటి ఈ సంఖన ఒకటి పోత విగ్రహాలను సంఖలో పెట్టుకొని వచ్చి భర్త మెడలు వంచి భర్త మీద నెత్తి మీద కూర్చొని ఇక ఈ భర్త యొక్క కళ్ళెం అంటారు, నోటికి కళ్ళెం వేసి అతనేం మాట్లాడేది ఉండదు. ఏమే అంత పెత్తనం, ఇయ్యాలన్నా ఏమే, చెయ్యమన్నా చెప్పాలన్నా ఏమే, తొందరపడి ఆ నిర్ణయాలు కూడా ఎక్కడ జల్లవు. ఇవన్నీ యెజబెలమ్మ లక్షణాలు. రక్షణ పొందావు, నీలో ఈ లక్షణాలు లేవని చెప్పి కొన్నే చెప్పా. ఇంకా యెజబెలమ్మకైతే భర్త పోయిన తర్వాత ముఖానికి పౌడరు లేదంటే మామూలుగా అలంకరించుకోవాలా, అది కూడా చూపిస్తారండి. 2 రాజుల గ్రంథం 9వ 10 2 రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో ఆమె కనపడుద్ది. ఎవరావా? యెజబెలు కనపడుద్ది. ఆమంట చక్కగా ముఖం అంతా బాగా అలంకరించుకొని, అంటే ఇప్పుడు మన లెక్కలో చెప్పాలంటే మేకప్ వేసుకొని రాజనగర్లో కూర్చొని ఉంది. కింద ఉండి యెహూ అంటున్నాడు, నా పక్షాన ఉన్నది ఎవరు అబ్బాయి ఆడా అని చెప్పాడు. యెజబెల్ ఉన్న రాజనగర్ దగ్గర తొంగి చూశారు కొంతమంది. ఆ వ్యభిచారిని కిందకి నెట్టండి, నా పక్షంగా ఉన్నవాళ్ళు ఎవరు. ఏది ఆ 2 అంతస్తుల పైన ఉన్న ఆమెను కిందకి నెట్టేయండి, కిందకి చావ నెట్టండి కిందకి, లేదంటే మీరు చేస్తారు నేను పైకి వచ్చాను. వీళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి బతుకు జీవుడు అంట ఆమెను కిందకి నెట్టారు. అక్కడ రాసి ఉంటుంది. ఈ 2 రాజుల గ్రంథం 10వ అధ్యాయం చదువుకొని అర్థమైంది చరిత్ర. దైవజనుడికి దైవజనుడు ప్రాణాలు తీయటానికి పూనుకుంటే, దైవ చిత్తానికి వ్యతిరేకంగా దేవుని వైపుకు మళ్ళవలసిన ప్రజలను ఈమె 2 పోత విగ్రహాలు పెట్టి వాళ్ళ వైపు మళ్లించటం ఒక ఎత్తు అయితే, నాబోతు అనే ఒక నీతిమంతుని యొక్క పొలం దగ్గర 2 తప్పుడు సాక్షులను పెట్టి రాళ్లతో కొట్టి చంపించటం ఒక నేరం అయితే, ఈ కారణాలన్నిటిని బట్టి అహాబు కానీ యెజబెలు కానీ చంపబడ్డారు. నాబోతు ఎక్కడైతే చంపబడ్డాడో అక్కడ కుక్కలు వాళ్ళ రక్తాన్ని నాకినాయి అని, అక్కడ నాబోతు రక్తం ఎలా అయితే కుక్కలు నాకాయో అలాగనే అహాబు యెజబెల్ యొక్క రక్తము కుక్కలు నాకాయి. ఏలియా ద్వారా చెప్పబడిన ప్రవచనము లేదంటే తీర్పు అది. యెజబెల్ యొక్క అవలక్షణాలు ఇప్పుడు నువ్వు చెప్పాలా. నాలో ఈ అవలక్షణాలు ఏమి లేవండి అని చెప్పు, కుదరదు, ఉన్నాయి. కాబట్టే దేవుడు గద్దిస్తూ ఉన్నాడు ఈరోజు, మార్చుకో, పద్ధతి మార్చుకో. ఇవన్నీ యెజబెల్ యొక్క లక్షణాలు. యెజబెల్ గురించి చెప్పబడుతుంది లేఖనోడు వ్యభిచారి. అది ఎక్కడి దాకా వచ్చిందంటే ప్రకటన గ్రంథం. ఆ దురాత్మ ఈరోజు సంఘంలో పనిచేస్తూ ఉంది. ఆ దురాత్మ ఈరోజు సంఘాల్లో పనిచేస్తుంది కాబట్టే వాళ్ళకు నచ్చిన రీతిగా బోధకులను ఏర్పాటు చేసుకొని, వాళ్ళ చెవులకు ఇంపైనటువంటి బోధ చేసే బోధకులను ఏర్పాటు చేసుకొని, కొంతమందికి అయితే జీతాలు ఇచ్చి పోషించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని డినామినేషన్ సంఘాల్లో ఇతర వ్యక్తుల జీవితాల్లో జరిగిన ఆ సాక్ష్యాలు చెప్పడానికి లేదు. ఇతర వ్యక్తులు ఏదన్నా ఉపమానం వాడటానికి లేదు. ఏదన్నా ఉంటే బైబిల్ నుంచి చెప్పు అంటారు. అది కూడా కరెక్ట్గా 12 గంటలంటే 11:59 కల్లా క్లోజ్ అవ్వాలా.
ఇంక నువ్వు మించి చెప్పుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మరి గెజిటెడ్ ఆఫీసర్లు కాబట్టి దేవుడికి అంతవరకు ఇచ్చారు సమయం, ఇంక అంతకు మించి ఉండరు, వెళ్ళిపోతారు. అదొక ఆధ్యాత్మిక పరిపక్వత. ఏం చేస్తాం? ఆధ్యాత్మిక అంధత్వంలో, దారిద్ర్యంలో బ్రతుకుతున్నామన్న గ్రహింపు లేక ఉద్యోగాల్లోనే డబ్బులు వస్తున్నాయి, లక్షలు ఉన్నాయి, పెన్షన్లో కూడా లక్షలు వస్తున్నాయి, అవసరమే దశం భాగం పడేస్తాం, ఆ సేవకుడికి జీతం ఇస్తాం. వాడు మాట ఇట్నే అంటారు, నేను విన్నా, నా చెవులతో నేను విన్నా మాట, వీడేందిరా ఎగస్ట్రాలు చేస్తాను, వీడిని తీసేస్తే పోతే అని చెప్పి. వీడు కాకపోతే ఇంకోటి రా, ఏందంట వీడు సేవకుడు, వాడేంది చేసేది అని చెప్పారు. సావు దగ్గర పెడితే తొందరగా పోవాలని రాసి పెడితే అట్నే వాగుతారు. సేవకుడు అంటే మర్యాద లేదు, వాళ్ళ ఇష్టం. ఇవన్నీ యెజబెలుకు సంబంధించిన లక్షణాలు. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు, ఈ లక్షణాలు కనుక సరి చేసుకోకపోతే, కొన్నే చెప్పే, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా మిగతా ఏమున్నాయో దైవ చిత్తానికి నచ్చనటువంటి విషయాలు సరి చేసుకోమన్నాడు. సరి చేసుకున్నప్పుడే, అవి నీలో లేనప్పుడే నీలోకి క్రొత్త మనసు వచ్చినట్టు, పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నట్టు, పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందినట్టు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి నడిపిస్తున్నట్టు లెక్క. ఎయ్యి కాకుండా నాకు ఆరాధనలో ఆత్మ వచ్చింది, అభిషేకం పొందాను, నేను ప్రార్థన చేస్తున్నాను, వైబ్రేట్ అవుతున్నాను, అది ఇదని కథలు ఎన్నన్నా చెప్పు. అన్య భాషలో మాట్లాడుచుడు, అన్య భాషలో మాట్లాడుతా కూడా అమ్మ నా బూతులు తిట్టే ఆడవాళ్ళు లేకపోలేదు, మగవాళ్ళు లేకపోలేదు. ఏసన్న గారి సాక్ష్యాలు వినలా, అయ్యగారు మా ఇంటికి రండి, మా ఇంటికి రండి ఏంటంటే ఏందో అని చెప్పని పోయిందంటే ఒకరోజు మంచినీళ్ళు పట్టే ఒక ట్రక్ వచ్చింది, ఎండాకాలం కదా అట్ట వస్తూ ఉంటాయి. ఇక ఆ ట్రక్ కాడ ఇక మొదలుపెట్టింది తల్లి చాటపారతం. అవన్నీ ఏసన్న గారు విన్నాడు. ఈ లోపల పక్కన ఎవరో ఉండి, మరి ఆయన ఎవరో చూడు పాస్టర్ గారు, మీ ఇంటికి మా పాస్టర్ గారు అంటున్నా, అట్నే ఉన్నట్టు ఉండగానే చూసింది. చూసిన కాడి నుంచి ఇక బూతులు మార్చింది. మీ అమ్మకి హల్లెలూయా, మీ నాన్నకి హల్లెలూయా, మీ ఆయనకి హల్లెలూయా, మీ అబ్బాయికి హల్లెలూయా, మీ అమ్మాయికి హల్లెలూయా అను. ఇదేదో కొత్త పూజ అనుకుంటుంది అన్యురాలు. ఆమె కూడా మొదలుపెట్టింది, మీ ఆయనకి హల్లెలూయా, మీ మామకి హల్లెలూయా, మీ అత్తకి హల్లెలూయా, నీ కొడుకుకి హల్లెలూయా, నీ కూతురుకి హల్లెలూయా అని చెప్పని, మీ అమ్మకి హల్లెలూయా, మీ నాన్నకి హల్లెలూయా, మీ సోడ పుట్టిన వాళ్ళకి హల్లెలూయా అని చెప్పని చెడతో మొదలుపెట్టి. అది బూత్ అనుకుంటుంది అన్యురాలు. ఈ చంచంతా చూసి పాష్ గారు ఏమనలేక ఇంట్లో పోయి కూర్చోగలి, ఏందమ్మా నీ బతుకం చెట్టు ఉందా ఇంటికాడని గద్దించి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. నేను నా కళ్ళతో కూడా చూసే చాలా మందిని అన్య భాషలు మొదలు పెడితే ఇక ఏం చెప్పేదేం లేదు. 10 నిమిషాలు, పావు గంట అన్య భాషలో మాట్లాడుతూ ఉంటారు. ఇంకొకడు వస్తువు దోచుకునే విషయంలో ఏం చపనో అన్య భాషలో మాట్లాడుతూనే ఉంటారు. పక్కనోడి మీద పగ, ప్రతీకారం, వాడు సావు, పతనం కోరుకుంటారు. అన్య భాషలు మాట్లాడుతూనే ఉంటారు. వాడు ఎప్పుడు నాశనం అవుతాడని శపిస్తూ ఉంటారు, పచ్చి బూతులు తిడుతూ ఉంటారు. ఏ ఆడ ఇంకా నీకు కొత్త మనసు వచ్చింది? నువ్వు మాట్లాడే ప్రతి మాటలో కూడా క్రీస్తు న్యాయపీఠానికి చూస్తూ ఉంటావు. దేవుని యొక్క ఆత్మ నీలోకి వస్తే, క్రొత్త మనసు నీలోకి వచ్చినట్లయితే, ఈ మాట దేవునికి నచ్చదు, క్రీస్తు న్యాయపీఠం నన్ను గద్దించుద్ది, ఈ ప్రవర్తన, ఈ క్రియ, ఇలా అలవాటు, ఇదంతా దేవునికి నచ్చని వ్యవహారం అని భయం కలిగి బ్రతుకుతావు. ఇప్పుడు మనకు ఏమని అన్ని ఇడిసేసి ఇంట్లో పడేసాం. సిగ్గు లేకుండా, చీము నెచ్చురు ఏమీ లేకుండా, పౌరుషం రోషమే లేకుండా నీచమైన బతుకుతున్నాం ఆధ్యాత్మిక జీవితంలో. మన పరిస్థితి అలే ఉంది. అన్యులు ప్రశ్నిస్తున్నారండి ఈరోజు. మాకు తెలిసిన బంధువులు పాస్టర్ గారు అతను మా ఇంటికి వచ్చి అన్నం తినమన్న తినడండి, మేము తిన్నా, వద్దయ్య వ్యర్థమైన ఖర్చు పెట్టొద్దు అన్నాడు. వీడేందయ్య ఈ రకంగా అక్రమ సంబంధాల్లో బ్రతుకుతూ ఉన్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, పొరుగువాని భార్యను ఆశించువాడు తన ఒడిలోనే నిప్పులు పోసుకుంటున్నాడు. కుప్పగా ఊరకుంటుంది ఆ నిప్పు. ఒళ్ళో పోసుకుంటే గుడ్డలు తగలబడితే, ఒళ్ళు కూడా తగలబడితే, ఇక ఒళ్ళు అంటే ఇంకేం తగలబడుద్ది అర్థం చేసుకోండి. తగలబడుట అంటే రోగం. అందుకే
ఈ పాపం పైత్యం అంతా బాగా నశాలానికి ఎక్కేసరికి ప్రభు హెచ్ఐవిను ఎయిడ్స్ అనే సుఖవ్యాధులను అనుమతించాడు. అయినా ఆగట్ల పళ్ళు. కరోనా టైంలోనే విచ్చలవిడిగా సామూహిక అత్యాచారాలు జరిగాయి. కరోనా వచ్చుదన్న భయం లేదు వాడికి, బరితెగించారు కాబట్టి. పొరుగువాని ఇంకొక మాట ఉంటుంది సామెతల గ్రంథంలో 7 అధ్యాయాలు ఉంటాయి. ఈ మాటలో అక్కడ ఇంకో మాట రాసి ఉంది ఏంటంటే, నీ కొండలో నీళ్లు నువ్వు దాగు చాలు, యవన కాలపు నీ భార్య చేత నువ్వు తృప్తి నొందు. ఆమె లేడి వంటిది, ఆమె ఛాతి ద్వారా నీవు తృప్తి పొందు అని చెప్పని రాసి ఉంది. వేరొకని భార్యను ఆశిస్తే వాడు ఖచ్చితంగా వ్యభిచారం అనే పాపంలోకి వెళ్తాడు, నరకానికి పాత్రుడే. నువ్వు ఒకవేళ వేరొక పురుషుని కోసం ఆశపడుతున్నా, ఒకవేళ అలాంటి వ్యభిచారం భర్తను కన్నుగప్పి నువ్వు అలాంటి పాపంలో కొనసాగుతున్నా, ఒకళ్ళు ఏం చేస్తారంటే, మేము మా అమ్మోళ్ళ ఇంటికి పోతాం, ఫలానా పని ఉందని పోతాం అన్నట్టు పోయి వ్యవహారం చేసి ఏం ఎరగనట్టు వాడి దగ్గర డబ్బులు తీసుకొని వచ్చే బ్యాచ్ లేకపోలేదు. కన్న పిల్లలను బయట పెట్టి, లేదంటే ఇదిగో వాళ్ళ పిల్లలతో ఆడుకుంటా ఉండు, అంకుల్ నేను రహస్యంగా మాట్లాడుకోలేదు, ఆంటీ నేను రహస్యంగా ఏం మాట్లాడుతాను? ఆ పాపం ఆకాశం అంతా కన్నేసుకొని దేవుడు చూడలేదా? ఊరకుంటుడా? చూసి చూసి కంపెనీ రోగాలు అనుమతిస్తాడు, ఇక కోలుకునేది ఏముండదు. పోయి వాడికి ఆడాడో తగిలించుకొని వచ్చి ఇక ఈడ భర్తకో లేదంటే భార్యకో తగిలిట్టు ఇక ఇల్లు మొత్తం ఇక కంపు గందరగోళం. ఇక నీకు క్రొత్త మనసు వచ్చింది ఎప్పుడు? సేవకుల్లో కూడా ఉంది దరిద్రం. నేను అభిషేకించబడ్డాను, నేను దైవజనుడిని, నాకు తెలిసినంత ఇంకెవడు ఓకే. పక్కవాడి పతనాన్ని ఎందుకు కోరుకుంటున్నావు? సేవ విషయంలో కానీ వ్యక్తుల విషయంలో కానీ నీకు అంతగా నచ్చని వ్యవహారం ఏముంది ఆ దైవజనుడి దగ్గర? ఆ దైవజనుడు అంటే పట పళ్ళు కొరుకుతోకూడైతే. ఇప్పుడు దేవుని పనిలో జత పనివాడు, జత పని కత్తే ఆమె, సేవకురాలైనా సేవకుడైనా నువ్వు చేయాల్సిన పని ప్రేమతో సాదరంగా ఆహ్వానించటమా, సహకరించటమా? ఏముందులేయా, దేవుని కృపను బట్టి నిన్ను కూడా దేవుడు కోరుకున్నాడని మనస్ఫూర్తిగా చెప్పాలా. పైకి ఒక మాట లోపల వ్యవహారం పెట్టిన వాళ్ళు చాలా మంది చూశాను నేను. అందుకే అంటా ఉంటా, ఎవడైనా నా దగ్గరకు వస్తే అంతరంగంలో ఏ దురుద్దేశం కలిగి ఉండి వస్తూ మాట్లాడుతున్నాను నాకు అర్థమైంది. అయినా సరే ప్రశాంతంగా చిత్విలాసం అంటారు. చిత్విలాసం అంటే అర్థం తెలుసా? పాలు తాగే పసిబిడ్డను మెలుకుతో ఉన్నప్పుడు ఆ బిడ్డ మౌనంగా ఉన్నప్పుడు ఆ కడుపు మీద పొట్ట మీద అట్ట చక్కిలిగింతలాగా అట్ట కదిలిస్తే లైట్గా స్మైల్ ఇస్తారు. దాన్నే చిద్విలాసం అంటారు. అంటే అట్లా చిందినట్టుగా చిద్విలాసం అంటే నవ్వటం, టక్మని అలా నవ్వినట్టుగా కనపడుతుంది. అలా నవ్వుతా వింటా ఉంటా. వ్యవహారం అంతా లోపలే ఉంది వ్యవహారం నాకు తెలుసు. నేను అభిషేకించబడ్డాను, నేను దైవజుడిని, లేఖనం నాకు బాగా తెలుసు, లేదంటే ఆడన్నా ట్రైనింగ్ చేశాను చెప్పుకో, ఓకే నేను కాదంటలేదు. కానీ ఏది నీలోకి క్రొత్త మనసు ఎప్పుడు వచ్చింది? యెజబెలుకు అవకాశం ఇచ్చావే తప్ప. యెజబెలు నీ లోపల ఉండేది క్రియ చేస్తుంది కాబట్టి నీవు అంత వ్యతిరేకంగా ఉన్నావు. క్రొత్త మనసు ఎప్పుడు వచ్చింది? క్రొత్త మనసు లేదు, ఏం లేదు, మొత్తం గాలికి పోయింది. యెజబెలుకు అవకాశం ఇచ్చావు. పగ, ప్రతీకారం, ఎలాగైనా ఆ సేవ జరగకూడదు, ఆ సేవ పాడవాలి, ఆడికి ఎవరు పోకూడదు, ఆత్మలు రక్షించబడకూడదు. నువ్వు శిలాఫలకాన్ని నిలబెట్టాలి బాగా ఎత్తుగా. ఆధ్యాత్మిక దౌర్భాగ్యులై ఉన్నారు కాబట్టి నీవు దేవుడు చెప్పిన పని చెయ్యలేదు కాబట్టి ఇంకొక దైవజనుడిని నిలబెట్టాడు అక్కడ. ఏడైనా ఎక్కడైనా సరే బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సేవకుడు నువ్వు వెళుతున్న చోట, నువ్వు చేస్తున్న సేవకు అక్కడే ఇంకొక సేవకుడు లేదా నీకు తెలిసిన సేవకుడే వచ్చినా అప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నేను దేవుడు చెప్పినటువంటి సేవ చెయ్యలేదు కాబట్టి నాకు తెలిసిన వాడైనా, నాతో కలిసి బ్రతికిన అంటే భక్తిలో బ్రతికిన వాడైనా సరే, ఇంకెవరైనా సరే, కొత్తగా ఒక వ్యక్తిని దేవుడు ఆ ప్రాంతానికి పంపించాడంటే దేవుడు అనుకున్నంత సేవ, దేవుడు చెప్పిన సేవ నేను చెయ్యలేదు,
నేను దారి తప్పానన్న సంగతి గ్రహించాలి మొదటిగా. అది కాకుండా యెజబెలు గనక పటపట పళ్ళు కొరుకుతా, ఏ ఏలియా రేపీ పాటికల్లా ఆ అబద్ధ దేవతలకు నేను ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలను 850 మందిని ఎట్ట చంపావో అదే టైపులో నిన్ను చంపుతా, లేదంటే అంతకంటే గొప్ప కీడు నాకు ఆ యెహోవా నా మీదకి వచ్చేలాగా చెయ్యునుగాక నా తల్లి. అంతే. దొరికాడా ఏలియా? ఏలియా దొరకలా. యెహూ అనేవాడికి ఏలియాయే అభిషేకించాడు. దేవుడు చెప్పాడు, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో కనపడుతుంది ఈ వ్యవహారం. 15, 16, 17 ఈ కింద వచనాల్లో పలానా రాజుకు ప్రతిగా అదిగో పలానా యెహూ అనేవాడిని అభిషేకించు, నీకు ప్రతిగా అదిగో ఎలీషా అనేవాడు ఉన్నాడు, వాడిని అభిషేకించు అన్నాడు. ఆ క్రమంలోని యెహూ అనేవాడిని దేవుడు వాడుకొని యెజబెలును చంపించాడు. ఏమైంది? పైనుంచి కిందకు నెడితే మెడ విరిగి చచ్చింది. ఆనవాళ్ళు ఏమైనా చూసుకుందాని వచ్చే లోపల కుక్కలు పట్ట నరికేసి చేతులను ఇయో కొన్ని పీసులు మిగిలి మిగతా మొత్తం అయినా చేసినాయి. ఆ రక్తాన్ని కుక్కలు నాకటం చూపించి అప్పుడు అంటాడు దేవుడు, తన దాసుడైన ఏలియా ద్వారా చెప్పబడిన ఆ ప్రవచనం అక్షరాల యెజబెలు విషయంలో నెరవేర్చబడింది అని. నువ్వు సరిగా లేవు కాబట్టి సరి చేసుకోమని దేవుడు చెప్పేది, పగ ప్రతీకారంతో కాదు. ఒకవేళ నీ సంగతి అంతా తెలిసి కూడా దైవజనుడు ఆ వ్యక్తినే ఉపయోగపెట్టుకొని దేవుడు మాట్లాడుతుంటే అయినా సరి చేసుకో, తప్పేముంది? నీలో తప్పు లేదు, అయినా చెబుతుండనుకో శిక్ష అతనికే వచ్చుద్ది కదా. తప్పుండి కూడా చెబుతా ఉండనుకో, మనోడే చెబుతున్నాడు అంతా తెలుసు కాబట్టి జాగ్రత్త పడదని చెప్పని సరి చేసుకుని ఆ విశాలమైన హృదయం ఎందుకు రాదు? రాకపోవటానికి ఒకటే కారణం, యెజబెలు అనే దురాత్మ నీలో పనిచేస్తూ ఉంది, సంఘంలో పనిచేస్తూ ఉంది, కుటుంబంలో పనిచేస్తూ ఉంది, వ్యక్తిలో పనిచేస్తూ ఉంది. కాబట్టి ఆ పగలు, ఆ ప్రతీకారాలు, వ్యతిరేకతలు. అభిషేకం పొందాను, పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ నాలో ఉండి నన్ను డీల్ చేస్తున్నాడు అంటే నీలో మొదటిగా క్రొత్త మనసు రావాలా. ఆ క్రొత్త మనసు వస్తే ఎలా ఉంటుందంటే పద్ధతి, ఇదే సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం అట్టుకుంటా 10వ అధ్యాయంలోనే ఏది 11వ అధ్యాయంలో 6వ వచనంలో చూడండి, 5, 6 వచనంలో సౌలు పొలంలో నుండి పశువులను తోలుకొని వచ్చొచ్చు. సౌలు పొలంలో పశువులు తోలుకుంటా వస్తా ఉన్నాడు. అయ్యా పలానోళ్ళు ఇలా సంగతి అని చెప్పారు. అక్కడ ఆ మ్యాటర్ ఉంటుంది కింద చదువుకుంటే. రోషం తెచ్చుకొని కత్తి తీసుకొని పశువుని ముక్కలుగా నరికి వాళ్ళకి ఇలా చేస్తానని చెప్పండి అన్నాడు. అదే ఉందా లేదా? ఆడ దేవుని పక్షంగా, దేవుని పని పక్షంగా ఈ రోషం కనపడుతుంది నీకు. పరిశుద్ధాత్మ నీ మీద ఉండి క్రొత్త మనసు వస్తే అది ఏడుంది ఇప్పుడు? అది ఎప్పుడో దరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు లోకంలో ఉన్న పెంటంతా పెట్టుకొని పగ, ప్రతీకారాలు, వ్యతిరేకతలు, ఒకటి పతనము, చావు, పలానోడు దోచుకోవాలని ఈ వ్యవహారాలు, ఈ పెంటంతా పెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడేం బయట ఉండి బాధపడతా ఉండు, నువ్వేమో యెజబెలు అనే దురాత్మ లోపల పెట్టి దాన్ని నువ్వు సంతోషపడతావు. ఇది సేవకుడు అయినా సేవకురాలు అయినా నీతోనే మాట్లాడుతుంది. నేను సంఘ పెద్దనండి, పరిచారకుడండి, విశ్వాసునండి అని నీతోనే దేవుడు మాట్లాడుతుంది. లోకంలో ఉన్న పెంటంతా పెట్టుకొని, దైవ చిత్తానికి వ్యతిరేకమైన పెంటంతా పెట్టుకొని నువ్వు ఉట్టి కట్టుకొని ఊరేగుతూ ఉంటే దేవుడు సంతోషిస్తాడా? నువ్వు చెప్పుకోవచ్చు పరిశుద్ధాత్మ నేను అభిషేకం పొందిన, వైబ్రేట్ అవుతున్న భాషల మాట అది ఇదని చెప్పాలి. క్రొత్త మనసు వచ్చిందంటే నీలో ప్రేమ ఉత్పన్నం అవ్వాలి. క్రొత్త మనసు వచ్చి ఆత్మ నీ మీద పనిచేస్తూ ఉంటే దేవుడి ప్రజలను ఎవడనే మాట అంటున్నా, దేవుని యొక్క సేవలు ఏదైనా తప్పు జరుగుతున్నా రోషం తెచ్చుకొని నిలబడి సాధ్యమైతే సరిచేయడానికి పూనుకుంటావు. వీళ్ళు వినర్రా అనుకున్నప్పుడు
మోకాళ్ళేసి ఉపవాసించి మరి ప్రభువా నీకు అప్పచెబుతున్నాయి, కిచిడి కబాబు పొరోటా దెబ్బలో వేసి బాగా వేయించి మరి లైన్లో పెట్టి వాళ్ళని నేను ఇంతే అప్పచెబుతా. ఎట్లాంటి దరువు పడితే ఏం జరిగితే వాళ్ళు సరిచేయబడతారో అదే జరిగించి తీసుకొని రా ప్రభు, సరి చేసుకొని. తప్పిపోయిన కుమారుడు పందుల దొడ్డిలో ఆ పొట్టు తినడానికి తినబోయే సమయంలో తండ్రి గుర్తొచ్చి తన మనస్సు మల్లుకొని అన్నట్టుగా ఇదే ప్రార్థన చేస్తాడు. పడాల్సిన దరువు వేసే తీసుకొని రా ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తాడు. అంత పగేంది పాస్టర్ గారు అంటారు. కొర్రబ్బ ఆధ్యాత్మిక పరిపక్వతలో ఉన్నవాళ్ళు అసలు అది కూడా లేనివాళ్ళు అనే మాట ఇదే. అంత పగేంది వాళ్ళ మీద. మేలు కోరు స్నేహితుడు గద్దిస్తాడు, అవసరమైతే ఒక దెబ్బ కొట్టి సరైన మార్గంలో నడిపిస్తాడని సామెతల గ్రంథంలో ఉంది మాట. నిజమైన స్నేహితుడు మేలు కోరుతాడు, శ్రమలో ఆప్తుడై అంటే బంధువు కన్నా ఇంకా గొప్పగా తానే వాళ్ళ పక్షంగా నిలబడి అన్నీ అయి ఉండి నడిపిస్తాడని ఉంది లేఖనంలో. ఆ కారణాన్ని బట్టే నీ మేలు కోరే నిత్యత్వం నీకు రావాలని, నువ్వే కాదు నీ కుటుంబీకులందరూ కూడా నిత్యత్వంలో ఉండాలని, నువ్వు ఒక్కడు దారి తప్పితే చాలు, నువ్వు ఒక దారి తప్పితే చాలు, మిగతా వాళ్ళంతా నీ వెనకాలే పడొచ్చారు గొర్రెల మందు వచ్చినట్టు. ఏంది కోడిని కూడా చూడు, కోడి ఇటుపక్క వెళ్తే అట్టే వస్తా ఉంటాయి కోడి పిల్లలు కూడా. నువ్వు దారి తప్పావంటే నీ వెనకాల పడి నీ పిల్లలు, నీ భార్య, భర్త, కుటుంబీకులు మొత్తం వచ్చారు, వాళ్ళు పోయారుగా మేము కూడా వచ్చాం అని చెప్పారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, క్రొత్త మనసు నీలోకి వచ్చిందంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన దాన్ని బట్టి క్రొత్త మనసు వస్తే ప్రేమ ఉత్పన్నమవుతుంది. ఇలా అభిషేకించబడ్డాను అది ఇది అన్నావంటే మరి నీలో కనబడుతున్న ఈ అవలక్షణాలు పక్కన పెట్టు, తీసి పెంటతో సమానంగా అసహించుకొని నెట్టివేసి దేవునికి అవకాశం ఇవ్వు. దేవుడు ఖచ్చితంగా నీకు కృపనిస్తాడు. నష్టమైన దానికి ప్రతిగా 2 రెట్లు ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆధ్యాత్మిక పరిపక్వతను ఓడిచ్చి ఆయన అనుకున్న ఉన్నత పనిలో నిన్ను వాడుకుంటాడు, ధన్యజీవులుగా చేస్తాడు. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, భావితరాలను కూడా ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా.